ఇలా స్ట్రెస్లో ఉన్నవాళ్ళు, డిప్రెషన్లో ఉన్నవాళ్ళు ఎప్పుడు ఎలా మాట్లాడతారో, ఎలా బిహేవ్ చేస్తారో ఎవ్వరికీ తెలీదు. కొంచెం చూసుకుంటూ ఉండండి. అలాగే డాక్టర్ గారు. వస్తాను వర్మ గారు. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. రూపారాణికి అంత స్ట్రెస్ ఏముందోదనా? అంత డిప్రెషన్లోకి వెళ్లాల్సినంత ఏం జరిగింది? అదే నాకు అర్థం కావట్లేదు అత్తయ్య. ఇందాక పెళ్లి చూపుల్లో కూడా తను చాలా బాగా యాక్టివ్గా ఉంది కదా. బంగారం లాంటి సంబంధం రూపారాణి వాళ్ళకి నచ్చింది. రూపారాణి పాట ఇంకా బాగా నచ్చింది. పెళ్లి కొడుకు కూడా బాగున్నాడు. ఇంకేంటి తన ప్రాబ్లం? కొంపదీసి ఈ సంబంధం రూపారాణికి నచ్చలేదా? అతని పెళ్లి చేసుకోవటం రూపారాణికి ఇష్టం లేదా? తను ఎవరినైనా ప్రేమించిందా ఏంటి? చచా, అలాంటిదేమీ లేదు. ఈ సంబంధం కూడా తనకి ఇష్టమే. ఆ అబ్బాయి తనకి బాగా నచ్చాడు. మరి ఇంకేంటి ప్రాబ్లం? ప్రాబ్లం అంటే పాటే తనకి ప్రాబ్లం. రూపా, పాట ప్రాబ్లం ఏంటి? ఆ రోజు వంశవృక్ష పూజలో పాట పాడినప్పుడే తనకి ప్రాబ్లం మొదలైంది. పాట పాడి మేము ఊరికెళ్తున్నప్పుడు దారిలో సడన్ గా కళ్ళు తిరిగి పడిపోయిందమ్మా రూప. అప్పటి నుంచి మొదలయ్యింది మా రూపాకి హెల్త్ ప్రాబ్లం. ఆ ప్రాబ్లం ఇప్పటి వరకు సెట్ అవ్వలేదు. ఎప్పటికి సెట్ అవుతుందో కూడా డాక్టర్ తెలియదని చెప్పారు. పైగా హెల్త్ ప్రాబ్లం పూర్తిగా సెట్ అయ్యేంత వరకు పాటలు పాడకూడదని ఖచ్చితంగా డాక్టర్లు చెప్పారు. సింగర్గా పుట్టినందుకు నేను పాటలు పాడకుండా బ్రతకడం నా వల్ల కాదు అని డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది పాపం రూపారాణి. ఎలాగోలా దాని మనసు పాట మీద నుంచి పెళ్లి మీదకి మళ్ళించేశాను. అదృష్టం కొద్దీ మంచి సంబంధం వచ్చింది. ఈ పెళ్ళైపోతే అది పాటల గురించి మర్చిపోతుంది కదా అనుకున్నాను. వాళ్ళేమో సంవత్సరానికి 4 ఆల్బమ్లు పాడాలని కండిషన్ పెట్టారు.
కండిషన్ వల్ల ఈ పెళ్లి జరగదని అర్థమైపోయి మళ్ళీ డిప్రెషన్ లోకి వెళ్ళింది. సూసైడ్ అటెంప్ట్ చేసింది. మీ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఎన్ని అబద్ధాలు చెప్తున్నా గురువమ్మా. ఊరుకో వదినా, ఊరుకో. గండం గడిచింది కదా, ఊరుకో. ఇప్పటికి గడిచింది వదినా. రేపు మళ్ళీ అది సూసైడ్ అటెంప్ట్ చేస్తే ఏంటి నా పరిస్థితి? ఇరవై 24 గంటలు నిందని పక్కనే కనిపెట్టుకుని ఉండలేను కదా. ఏ దేవుడన్నా కరుణించి ఈ సంబంధం కుదిరి ఆ అబ్బాయితో పెళ్లి జరిగితే గాని రూపారాణి మనకి దక్కదు. దక్కుతుంది వదినా. మన రూపారాణి మనకి దక్కుతుంది. ఆ పెళ్లి కొడుకు అఖిల్ వాళ్ళ ఫ్రెండే కదా. అఖిల్ అతనితో మాట్లాడుతాడు. మీ అన్నయ్య గారు కూడా వాళ్ళ నాన్నగారితో మాట్లాడుతారు. పాటతో సంబంధం లేకుండా ఆ అబ్బాయి రూపారాణిని పెళ్లి చేసుకునేలా వీళ్ళు మాట్లాడతారు. ఏమంటారండి? అలాగే మాట్లాడతాను. నా ప్రయత్నం నేను చేస్తాను. ప్రయత్నం చేస్తే సరిపోదన్నయ్య గారు, ఫలితం దక్కాలి. లేకపోతే రూపారాణి మనకు దక్కదు. ఓకే, ఫలితం దక్కేలా నేను చేస్తాను. మీరేం టెన్షన్ పడకండి. రూపారాణి పెళ్ళైపోతే శ్యామకి పాట ప్రాబ్లం తీరుతుంది కదా అనుకున్నాను. శ్యామ పాడకపోవడం వల్ల రూపారాణి ఇలాంటి ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది అనుకోలేదు. రూపారాణి నిజంగా సూసైడ్ అటెంప్ట్ చేసిందా, లేక ఇది డ్రామానా? డ్రామా అనుకుని వదిలేయాలా, నిజం అనుకుని పెళ్లి వాళ్లతో మాట్లాడాలా? ఏం చేయాలి? మామయ్య గారు, ఇదంతా నా వల్లే మామయ్య గారు. నా పాట వల్లే రూపారాణి ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడింది. నా పాట విషయం ఈ పాటికి అఖిల్ బాబుకి చెప్పుంటే పరిస్థితి ఇంత దూరం వచ్చుండేది కాదేమో అనిపిస్తుంది. నా పాట విషయం మీతో పాటు ఇంట్లో అందరికీ తెలుసుంటే అసలు గురువమ్మ ఈ పెళ్లి చూపులు మన ఇంట్లో ఏర్పాటు చేసేదే కాదు. రూపారాణి మన ఇంట్లో ఇలా ఆత్మహత్య ప్రయత్నం చేసేదే కాదు. మనకింత టెన్షన్ ఉండేది కాదు. మీరింట్లో ఎవరికీ చెప్పలేదు అన్న ధైర్యంతోనే అత్తయ్య గారితో మాట్లాడి ఇక్కడ పెళ్లి చూపులు ఏర్పాటు చేసింది. చివరికి ఇటువంటి పరిస్థితి వచ్చింది.
అదృష్టం బాగుండి రూపారాణి బ్రతికి బయటపడింది కాబట్టి సరిపోయింది. లేకపోతే ఏంటి పరిస్థితి? అఖిల్ బాబుకి మనం నిజం చెప్పేసుంటే నన్ను క్షమిస్తాడా లేదా అనే ఒకే టెన్షన్ మనకుండుండేది. ఇంకా ఎవరి గురించి మనం టెన్షన్ పడాల్సిన పని ఉండేదే కాదు. చెప్పేద్దాం మామయ్య గారు, వీలైనంత తొందరగా అఖిల్ బాబుకి చెప్పేద్దాం. చెప్పాను కదమ్మా, వాడి బర్త్డే కాగానే వాడికి నిజం చెప్పేద్దాం. ఆలస్యమైన కొద్దీ ఇంకేం జరుగుతుందోనని భయంగా ఉంది మామయ్య గారు. ఇంకేం జరగదులే అమ్మా, భయపడకు. ఏదో జరుగుతుందని భయపడి పాటతో సంబంధం లేకుండా ఆ అబ్బాయి రూపారాణిని పెళ్లి చేసుకునేలా వీళ్ళు మాట్లాడతారు. అలాగే మాట్లాడతాను. నా ప్రయత్నం నేను చేస్తాను. పాడొద్దే, ఇంక నువ్వు పాడొద్దు. ఎలాగో అలా అఖిల్ వర్మ కలిసి వాళ్ళని ఒప్పించి రూపారాణికి పెళ్లి చేశాక ఇక నీతో మాకేం పనుండదు. కానీ జీవితంతో ఆడుకునే పని మాత్రం మిగిలుంటుంది. ఆడుకుంటా, ఖచ్చితంగా నీ జీవితంతో ఆడుకుంటా. రూపారాణి పెళ్ళయ్యాక నీ బతుకేంటో నీకు అర్థమయ్యేలా చేస్తా. రూపా, రూపా అమ్మా, ఇప్పుడు ఎలా ఉందమ్మా? నీకు బాగానే ఉంది కదా? పర్వాలేదు కదా? బాగానే ఉంది మమ్మీ, కాకపోతే కొంచెం నీరసంగా ఉంది అంతే. అసలేమైంది మమ్మీ నాకు? ఏం లేదమ్మా, కళ్ళు తిరిగి పడిపోయావు అంతే. ఏ విషయంలోనూ తను బాగా స్ట్రెస్ ఫీల్ అవుతోంది. ఇలా స్ట్రెస్ లో ఉన్నవాళ్ళు, డిప్రెషన్ లో ఉన్నవాళ్ళు ఎప్పుడు ఎలా మాట్లాడతారో, ఎలా బిహేవ్ చేస్తారో ఎవ్వరికీ తెలియదు. డాక్టర్ గారు వచ్చి ఇంజెక్షన్ చేసి వెళ్లారమ్మా. ప్రాబ్లం ఏం లేదని చెప్పారు. నా జీవితమే పెద్ద ప్రాబ్లంలో పడిపోయింది కదా మమ్మీ. ఏ ప్రాబ్లం లేదమ్మా, నీ జీవితానికి ఏ ప్రాబ్లమూ లేదు. అదేంటి మమ్మీ? అవునమ్మా, ఆ పెళ్లి కొడుకు అఖిల్ వాళ్ళ ఫ్రెండ్ కదా. అఖిల్ అతను శ్యామ మీద నాకు కోపం చల్లారిపోదు. నీ కెరీర్ని నాశనం చేసిన వాళ్ళిద్దరినీ వదిలిపెట్టను. వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో
అలాగే బుద్ధి చెప్తాను. వాళ్ళని ఎలా దెబ్బ కొట్టాలో అలా దెబ్బ కొడతాను. ఆల్రెడీ దానికో ప్లాన్ కూడా ఆలోచించాను. ఏంటి మమ్మీ అది? చెప్పను, చేసి చూపిస్తాను. శ్యామా, శ్యామా, ఏంటి అఖిల్ బాబు? ఏంటా పరధ్యానం? ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు? అదేనండి, రూపారాణి గురించి ఆలోచిస్తున్నాను. తలుచుకుంటేనే చాలా బాధేస్తుంది. అనుకున్నాను శ్యామా, రూపారాణి విషయంలో నువ్వు ఇలా బాధపడుతున్నావని అనుకున్నాను. అసలు తను ఆత్మహత్య ప్రయత్నం చేస్తుందని నేను కలలో కూడా ఊహించలేదండి. ఆత్మహత్య ప్రయత్నం ఏంటి? అంటే విషయం మీకు తెలీదా? తెలీదు. రూపారాణి ఆత్మహత్య ప్రయత్నం చేసిందా? అవును. అత్తయ్య గారు, మామయ్య గారు మీకేం చెప్పలేదా? లేదు, ఆఫీస్లో కొంచెం లేట్ అయింది, ఇప్పుడే వస్తున్నాను నేను. అవునా? పెళ్లి చూపులైన తర్వాత పాపం రూపారాణి ఆత్మహత్య ప్రయత్నం చేసిందండి. మై గాడ్, ఎంత పని చేసింది! తను అలా చేస్తుందని ఎవరూ ఊహించలేదండి. అంతేలే మరి, అంత టాలెంట్ ఉన్న సింగర్ నలుగురు మధ్య నిలబడి పాట పాడలేని పరిస్థితి వస్తే తట్టుకోలేదు కదా పాపం. పాటరాని నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు అయితే నేర్చుకోవడానికి ట్రై చేస్తాం, వస్తే పాడతాం, లేకపోతే లైట్ తీసుకుంటాం. కానీ ఇంతకాలం పాటు అద్భుతంగా పాడిన సింగర్ తన పాటతో ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్న సింగర్ సడన్ గా పాట పాడకుండా ఉండాలంటే కష్టమే పాపం. రూపారాణి పాట మళ్ళీ వినగలుగుతానో లేదో అని నాకే చాలా బాధేస్తుంది. అలాంటిది తనకి పాడకుండా ఉండడం అనేది ఎంత బాధ కలిగిస్తుంది. ఈ సంబంధం కుదిరి పెళ్ళైపోతే ఆ బాధ కొంతవరకు తగ్గిపోతుందిలే అనుకుని ఉంటారు. కానీ వాళ్ళిలా ఆల్బం పాడాలని కండిషన్ పెడతారని అస్సలు ఊహించుండ్రు. ఓకే, నో ప్రాబ్లం. నేను డాడీ ఆ అబ్బాయి వాళ్ళతో మాట్లాడతాం. ఇక పాట అంటావా, ఆ దేవుడి దయ ఉంటే మళ్ళీ ఆ కమ్మటి గొంతుతో పాట వినగలుగుతాం, లేకపోతే లేదు. అంతకుమించి మనం ఏం చేయగలుగుతాం? వింటారు అఖిల్ బాబు, మళ్ళీ నా పాట వింటారు. రేపు మీకు నిజం తెలిసాక నన్ను క్షమించినా క్షమించకపోయినా నేను మాత్రం పాట పాడడం ఆపను. మీకోసం పాడుతూనే ఉంటాను. మీ చెవులకి ఆ పాట వినబడేలా చేస్తాను.
ఇదిగో ఈ టాబ్లెట్ వేసుకో, కొద్దిగా నీరసం తగ్గుతుంది. అలాగే మమ్మీ. అదిగో వసంత్ వస్తోంది. ఇప్పుడు నేను కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తాను, నువ్వేం టెన్షన్ పడుకో. నన్ను కూడా ఓవర్ యాక్షన్ చేయమంటావా మమ్మీ? నువ్వు చెయ్యాల్సిన యాక్షన్ చెయ్యి చాలు, ఆ ఓవర్ యాక్షన్ ఏదో నేనే చేస్తాను. వదినా, రా వదినా రా. ఏమైంది వదినా? కొత్తగా ఏం కాలేదు వదినా. నిన్నటిదే